ఇప్పుడు చిరంజీవి గారు గూడా 2 పెన్షన్స్ తీసుకుంటున్నారని తెలిసింది. హ్మ్. అది ఎంతవరకు సమంజసమండి? తను ఇప్పటి వరకే చాలా వరకు చాలా సహాయాలు చేస్తారు, అవును. ముందుంటారు. హ్మ్. అలాంటిది 2 పెన్షన్స్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం? నేను ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలోనూ ఇదే అంశం ప్రస్తావించాను. నేను చాలా అభిమానం చూపిస్తాను చిరంజీవి గారికి. నేను చాలా పెద్ద అభిమానిని చిరంజీవి గారికి. 'ఠాగూర్' సినిమా ప్రభావం నాలో చాలా ఎక్కువుంది. సో, నేను ఈ లిస్ట్ చూసినప్పుడు 22 మందున్నారు. ఏ ఇంటర్వ్యూలో గూడా, ఏ వీడియోలో నేను చిరంజీవి గారు మాత్రమే ప్రస్తావించలేదు నేను. అందరి పేర్లతో పాటు చిరంజీవి గారి పేరు చెప్పాను. కానీ కొన్ని మీడియా ప్రతినిధులు ఏం చేస్తున్నారంటే, చిరంజీవి గారిని మాత్రమే హైలైట్ చేస్తున్నారు. నా మనసుకు కొంచెం బాధ అనిపించింది. అంటే నేనేమనుకున్నానంటే, అయ్యో! చిరంజీవి గారి పేరు గూడా ఉంది గదా! మరి 22 మందితో పాటు ఆయన పేరు చెప్దామా లేదా అంటే మనస్కరించలేదు. మనసు చెప్పాల్సిందే గదా! ఆ మంచి అంశమే నేనింకా చాలా పొలైట్‌గా చెప్తున్నాను. ఏమని? సార్ మీరు వందల వేల కోట్లు దానం చేస్తారు. ముందుకు రండి. మీరు ఎక్స్ ఎమ్మెల్యే పెన్షన్, ఎక్స్ ఎంపీ పెన్షన్ తీసుకుంటున్నారు. ఏదో ఒక పెన్షన్ వదులుకోండి. మీరు అలా వదులుకుంటే దేశానికి మొత్తం ఆదర్శం అవుతారు. దేశం మొత్తం మిమ్మల్ని చూసి ముందరకొస్తారు. ఒక పెన్షన్‌కి ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ విధానం అనేది అమలవుతుంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. అని నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా ఏమంటారు? వాళ్ళు అపార్థం చేసుకుంటారు చాలా మంది చిరంజీవి అభిమానులు. నేను చిరంజీవి గారి పేరు మాత్రమే ప్రస్తావిస్తున్నాను అలాగా. ఇప్పుడు చాలా వరకు మీరంటున్నారు 2 పెన్షన్స్ తీసుకుంటున్నారని. దానివల్ల సాధారణ కామన్ పీపుల్ పైన ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? వాళ్ళకేమైనా నష్టం జరుగుతుందా? ఖచ్చితంగా ప్రజల డబ్బే కదా! ఈరోజు మనం ఒక పాల ప్యాకెట్ కొంటే అందులో రూ. 1 ప్రభుత్వానికి పన్ను కొడతాం మనం. ఇలా ప్రజలు కట్టే పన్నుల ద్వారానే రాజకీయ నాయకులకి వివిధ వెసులుబాట్లు, అలాగే రాజకీయ నాయకులు జీతాలు తీసుకుంటున్నారు, పెన్షన్‌లు తీసుకుంటున్నారు, 2 పెన్షన్‌లు తీసుకుంటున్నారు. మరి ప్రజలకి ఎఫెక్టే కదా! ప్రజల డబ్బులు కదా! ప్రజల డబ్బు కాకపోతే ఎందుకు ప్రశ్నిస్తాను నేను? నాకే కాదు. భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కుంది. అసలు భారత ప్రభుత్వం అరే అయ్యా మీరు సిలిండర్ సబ్సిడీ వదులుకోండి అని ప్రజలని అందరిని అడుగుతుంది. అవును. మరి భారత ప్రభుత్వానికి తెలియదా? 2 పెన్షన్‌లు తీసుకుంటున్నారు మీరు. ఒక పెన్షన్ వదులుకోండి అని ఎందుకు అడగదు? వందల వేల కోట్లు ఉండే వాళ్ళని అయ్యా మీరు 2 తీసుకుంటున్నారు. ఒకటి మాత్రమే తీసుకోండి అని ఎందుకు ప్రశ్నించదు? మనమే పోరాడి చట్ట సవరణ తీసుకురావాలి. త్వరలో నిరాహార దీక్ష చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో అండ్ తెలంగాణలో ర్యాలీలు, నిరాహార దీక్షల ద్వారా త్వరలో ఖచ్చితంగా 1953 శాసనసభ్యుల చట్టాన్ని సవరించి ఒక రాజకీయ నాయకుడికి ఒక్క పెన్షన్ మాత్రమే ఉండాలనే విధానాన్ని ఖచ్చితంగా తీసుకురాబోతున్నాం. మీరు గత 2.5 సంవత్సరాలుగా పోరాటం అవును. చేస్తున్నారు. సో, ఎవరైనా ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడైనా వచ్చి ఇప్పటికి నేను నా ఒక పెన్షన్‌ని వదులుకుంటాను అని మీకు తెలిసిందా లేదు. విషయం? ఎవరు రాలేదు. ఎవరు ఫోను చేయలేదు. కాకపోతే ఇటు తెలంగాణలోను, అటు ఆంధ్రప్రదేశ్‌లోను శాసనసభ్యులు ఫోను చేశారు. ఒక మంత్రి గారు కూడా మాట్లాడారు. బావుంది మీ అంశం. నా నా అంశం ఆగస్ట్ 2 తారీఖున ఆంధ్రజ్యోతి ఎడిషన్‌లో ఫ్రంట్ పేజ్‌లో బ్యానర్ ఐటెమ్ వచ్చింది. 4 తారీఖున తెలంగాణలో బ్యానర్ ఐటెమ్ వచ్చింది. సో, స్పందించారు చాలా మంది. మంచి అంశం. ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మేము ఖచ్చితంగా చట్ట సవరణ తీసుకొచ్చే విధంగా మేము మాట్లాడతామని చాలా మంది హామీ ఇచ్చారు. చాలా కాలంగా మీరు ఈ పోరాటం చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గాని, కేసీఆర్ గాని, జగన్ గాని 2 పెన్షన్స్ తీసుకోవడం లేదా అండి? లేదు చాలా మంది జనాలు పొరబడుతున్నారు. ఒక్ ఎమ్మెల్యేగా ఆర్ ఎంపీగా పనిచేసినంత మాత్రాన ఆటోమేటిక్‌గా పెన్షన్ రాదు. బై డిఫాల్ట్ రాదు. మీరు ఎంపీగా పనిచేసి పదవి విరమణ చెందిన తర్వాత మీరు ఎంపీ అయితే ఢిల్లీకి వెళ్లి అప్లికేషన్ ఫార్మ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయ్యా నాకు పెన్షన్ కావాలి అని. అదే విధంగా రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఆర్ ఎమ్మెల్యే పెన్షన్ అప్లికేషన్ ఫార్మ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయ్యా నాకు పెన్షన్ కావాలని. ఇలా పెన్షన్ ఫార్మ్ ఫిల్ చేస్తేనే తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తేనే వాళ్ళ పెన్షన్ వస్తుంది. వాళ్ళు ఎంపీగా పనిచేశారు. వాళ్ళు ముగ్గురు పెన్షన్ తీసుకోవడం లేదు. రేవంత్ రెడ్డి గారు గాని, కేసీఆర్ గారు గాని, జగన్ గారు గాని ముగ్గురు పెన్షన్ తీసుకోవడం లేదు. ఓకే. రైట్. ఇప్పుడు మీరు వన్ పొలిటీషియన్, వన్ పెన్షన్ అండ్ పార్టీ ఫిరాయింపులు ఇవి కాకుండా ఇంకేమైనా సంస్కరణల మీద ఫైట్ చేస్తున్నారా? అవును. 1951 పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఆ చట్టాన్ని కూడా సవరించాలని నేను కోరుతున్నాను. ఫైట్ చేస్తున్నాను. ఆ చట్టం ఏం చెప్తుందంటే, ఆ చట్టంలో ఉండే లొసుగులేంటంటే, మీరు ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తుంటారు. యూ కెన్ కంటెస్ట్ యాస్ ఎంపీ. యూ నీడ్ నాట్ టు రిజైన్ ఫర్ యువర్ కరెంట్ పొజిషన్. మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేయనవసరం లేదు. మీరు ఎంపీగా పోటీ చేయొచ్చు. ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఏదో ఒక పదవి వదులుకోవాల్సొస్తుంది. అటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ హాస్ టు కండక్ట్ న్యూ ఎలక్షన్స్ ఇన్ వన్ కాన్స్టిట్యుయెన్సీ విత్ పబ్లిక్ ఫండ్. ప్రజాధనంతో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఒక నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించాలి. ప్రజాధనం వృధా అవుతుంది. అదొక గవర్నమెంట్ ఎంప్లాయీ రాజకీయాల్లోకి రావాలంటే ఖచ్చితంగా తను రాజీనామా చేసి మాత్రమే రావాలి. అదే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి ఎంపీగా పోటీ చేస్తాడు. ఒకవేళ ఎంపీగా ఓడిపోయినా తన ఎమ్మెల్యే పదవి భద్రతగా ఉంటుంది. సెక్యూరిటీ ఉంటుంది.
అంటే మిగతా వాళ్ళకి లేని వెసులుబాట్లు మీరు ఎందుకు కల్పించుకున్నారు? రాజకీయ నాయకులకు కల్పించుకున్న వెసులుబాట్ల మీదే నా పోరాటం. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఏదంటే టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ. హ్మ్. ప్రతి ఒక్కరిని మనం ఎప్పటికీ సంతృప్తి పరచలేం. అవును. అది అసాధ్యం కూడా. ఇంకొక సంస్కరణ ఏంటంటే, అలాగే పార్టీ 1951 పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్‌లో దాని ప్రకారం ఒకే ఎన్నికలో మీరు 2 చోట్ల పోటీ చేయొచ్చు. అవును. రైట్? ఒకే సాధారణ ఎన్నికల్లో మీరు 2 నియోజకవర్గాల్లో అట్ ఎ టైమ్ పోటీ చేయొచ్చు. ఒకవేళ 2 చోట్ల గెలిస్తే ఒకటి వదులుకోవాలి. అటువంటి సందర్భంలో కూడా మళ్ళా ఎన్నికలు ఖర్చు. ఎలక్షన్ కమిషన్ ప్రజాధనంతో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. సో అక్కడ కూడా ప్రజా డబ్బులే చివరికి వేస్ట్. నష్టపోయేది ప్రజలే. కామన్ పీపుల్. అబ్సల్యూట్‌లీ ప్రజలే. సో కాబట్టి ప్రజల డబ్బు అన్యాయమైపోతుంది. ప్రజల డబ్బు మోసం జరుగుతుంది. రాజకీయ నాయకులు ఏ విధంగా వెసులుబాట్లు కల్పించుకున్నారో, ఆ వెసులుబాట్ల మీద నా పోరాటం. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇందులో అనుమానం ఏం లేదు. అంతే. సో ఇదండి ఈరోజు డబ్ల్యూడి గణేష్ గారు చేస్తున్న పోరాటం. సో ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ. థాంక్ యూ. థ్యాంక్ యూ.